नजरियाती सियासत खत्म होकर अब सुविगी सियासत का जमाना आ गया है। रेवंत रेड्डी जो लोग उसूलों और नजरियात के मुताबिक काम करते थे, वो अब मुल्क की सियासत में कम होते जा रहे हैं, जो जमहूरियत के लिए खतरनाक है। रेवंत रेड्डी ने कहा कि वो चीफ मिनिस्टर बनने के बाद आज तक असेंबली में किसी रुकन को मुअत्तल नहीं किया। रेवंत रेड्डी ने कहा कि वो पार्लिमानी जमहूरियत पर मुकम्मल यकीन रखते हैं, इसीलिए असेंबली में अपोजिशन जो कहती है वो सुनते हैं। रेवंत रेड्डी ने कांग्रेस के सीनियर लीडर जयपाल रेड्डी को जबरदस्त खराज अकीदत पेश किया। उन्होंने कहा कि अगर जयपाल रेड्डी ना होते तो तेलंगाना रियासत वजूद में ना आती। जयपाल रेड्डी की बसीरत और कुर्बानियां तेलंगाना तहरीक का संग-मील थी। रेवंत रेड्डी ने मौजूदा सियासत में नजरियात की कमी पर अफसोस का इजहार किया। उन्होंने कहा कि अब सियासत ज़ाती मफादात और ऑनलाइन ऐप कल्चर तक महदूद हो गई है। अवाम को बाशऊर होकर जमहूरियत और उसूलों की हिफाजत करनी चाहिए। నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరిని సభ నుంచి సస్పెండ్ చేయాలి. వాళ్ళు చెప్పాల్చుకున్నది ఏదైనా చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నామని. పార్లమెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని, ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది